తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక రథసప్తమి వేడుకలకు తీతీదే ఏర్పాట్లు చేస్తోంది. 25న ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే స్వామివారి వాహన సేవలు రాత్రి 9 వరకు కొనసాగుతాయి. ఒకే రోజు సప్తవాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ శ్రీవారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రంలో ఈ నెల 25వ తేదీన సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా వాహన సేవలు నిర్వహించడం సాంప్రదాయంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనకి ప్రత్యక్ష నారాయణుడిగా భగవంతుడిని కొలిచే సూర్య భగవానుడి యొక్క సూర్య జయంతి పర్వదినం రోజున కొన్ని దేవాలయాల్లో ఉత్సవం మాత్రం చేస్తారు. మన తిరుమల సాంప్రదాయంలో విశేషంగా ఆ రోజు సూర్యప్రభ వాహన సేవ నుంచి చంద్రప్రభ వాహన సేవ వరకు 7 కొండల వాడిపైన 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా ఈ యొక్క వాహన సేవలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం నుంచి బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు. అక్కడ సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు అధిరోహించి సూర్యోదయానికి పూర్వమే 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వాయువ్య మూలలో శ్రీవారు వేంచేస్తారు. సూర్యప్రభ వాహనం పైన సూర్యభగవానుడు తన కిరణాలతో స్వామివారిని దర్శించుకున్న తర్వాత వాహన మండపానికి తిరిగి వేంచేస్తారు. ఇక 2వ వాహన సేవగా చిన్నశేష వాహనము, 3వ వాహన సేవగా గరుడ వాహనము, 4వ వాహన సేవగా హనుమంత వాహనము, తర్వాత శ్రీ చక్రతాళ్ వారు ఆలయం నుంచి పల్లకీలో వేంచేసి వరహస్వామివారి ముఖ మండపానికి చేరుకుంటారు. అక్కడ చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 5వ వాహన సేవగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ విశేషంగా నిర్వహిస్తారు. 6వ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి సర్వభూపాల వాహన సేవ వైభవంగా నిర్వహించడం. చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.